1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన ఘటన అప్పట్లో భారత చరిత్రలోనే బ్లాక్ డేగా గుర్తించారు. ఈ మేరకు అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మించాలని దేశవ్యాప్తంగా రథయాత్రకు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కరసేవకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామం నుంచి వెళ్లిన 5గురితో రాజ్ న్యూస్ పలు జ్ఞాపకాలను పంచుకుంది. వీరు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తమ సొంత ఖర్చులతో బయలుదేరి కాలినడకన పొలాల వెంబడి అలహాబాద్లో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. అయితే అక్కడి ప్రభుత్వం దమననీతి కోసం కాల్పులు జరిపించారని, ఆ కాల్పుల్లో 5గురిలో కొట్టారి బ్రదర్స్ కూడా ఉన్నారని పెద్దాడ త్రినాథ్ తెలిపారు. 1990 శిలాన్యాస్ కోసం చర్ల నుంచి 5గురు వెళ్ళాం. ఇక్కడి నుంచి అందులో జవాది రవి, మల్లాదీశ్వర మూర్తి గారు, దొడ్డి రాము, వెంకటేశ్వర స్వామి గారు, పెద్దాడ తిరునాడు. మేము వెళ్ళటం మమ్మల్ని సాత్నా దగ్గర ఆఫ్ చేశారు. సాత్నాలో దిగిన తర్వాత అక్కడి నుంచి నడుస్తూనే అలహాబాద్ వెళ్ళాం. అలహాబాద్లో రాజస్థానీ అయితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చెప్తే అక్కడి నుంచి వాళ్ళ ముందే, పోలీసుల ముందే అక్కడ ఉన్నటువంటి అలహాబాద్లో శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్లోకి మా మకా మార్చడం జరిగింది. మేము వెళ్ళాల్సింది అక్టోబర్ 30కి, కానీ మాకు అక్టోబర్ 30 అలహాబాద్లోనే జరిగిపోయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా, అంటే ట్రాక్టర్ల మీద, లారీల మీద, రాత్రిపూట పగలు కాదు, మిగిలిన చోట కాలినడక దరిదాపుగా 200 కిలోమీటర్ల పైన నడిచి అయోధ్య చేరుకోవడం జరిగింది. మేము వెళ్ళేసరికి నవంబర్ 4వ తారీఖు ఏమైంది. అప్పటికే దరిదాపుగా అక్కడ ఉన్నటువంటి కరసేవకులు కొన్ని వందల మంది 1990 శిలాన్యాస్ కోసం చర్ల నుంచి 5గురు